హలో అండి. మా పాపకైతే ప్రీ బర్త్‌డే సెలబ్రేషన్స్ మేమైతే ఔట్‌డోరు ఈ విధంగా అరేంజ్‌మెంట్ చేసుకున్నాము. కొద్దిగా వెరైటీగా ఉంటుంది కదా అని చెప్పి. తనకి ప్రీ బర్త్‌డే సెలబ్రేషన్స్ ఔట్‌డోర్ చేయాలనేదే నా చిన్న కోరికనమాట. నేను ఫస్ట్ బర్త్‌డేకి చాలా ట్రై చేశాను. తనకి వీడియో షూట్ చేయిద్దామని చెప్పి. కానీ నాకస్సలు కుదరలేదు. ఆఫీస్ ఇష్యూస్ వల్ల అండ్ బర్త్‌డే ఫంక్షన్‌తోనే మేము చాలా బిజీ అయిపోయాము. తర్వాత ఫోటో షూట్‌తో చాలా టైర్డ్ అయిపోయాము. అండ్ తర్వాత గెస్ట్‌తో చాలా బిజీ అయిపోయాము. తర్వాత మాకు ముగ్గురికి కూడా ఫీవర్స్ వచ్చేసాయి. సో, తన ఫస్ట్ బర్త్‌డే అయిన తర్వాత వెంటనే నేను మళ్ళీ డ్యూటీకి జాయినింగ్ అయిపోయాను. అలా అని చెప్పి నాకస్సలు కుదరలేదు. తన ఫస్ట్ బర్త్‌డే ఆ విధంగా స్కిప్ అయిపోయిందనమాట. సో, అలా అని చెప్పి సెకండ్ బర్త్‌డేకి కూడా నేను ట్రై చేశాను. కానీ సెకండ్ బర్త్‌డేకి ఏంటంటే ఒక్కరోజు నాకు లీవ్ దొరికింది. 1 డే లీవ్ అనమాట. అదే రోజు తన బర్త్‌డే. అదే రోజు నాకు నా ట్రాన్స్‌ఫర్ కౌన్సిలింగ్స్. అలా అని చెప్పి తనకి హడావిడిగా మార్నింగే కేక్ కట్ చేయించేసి నేను వెళ్ళిపోయాను మా కొలీగ్స్‌తో. సో, తను నా కోసం వెయిటింగ్ చేస్తూ ఉండిపోయింది. రాత్రి నేను 1 గంటకు వచ్చాను. ఆ రోజైతే అస్సలు తన బర్త్‌డే ఎంజాయ్ చేయలేదు. ఆ విధంగా తన బర్త్‌డే అయిపోయింది. సెకండ్ బర్త్‌డే. థర్డ్ బర్త్‌డే ఇదండి. థర్డ్ బర్త్‌డేకి నేనైతే లక్కీగా మెడికల్ లీవ్‌లో ఉన్నాను. సో, అందుకే నేను ఈ చిన్న అరేంజ్‌మెంట్ అన్న తన కోసం నేను చేయగలిగాను. సో, యాక్చువల్లీ మేము థర్డ్ బర్త్‌డేకి వైజాగ్‌లోని సెలబ్రేషన్ చేద్దామని మేము ప్లానింగ్ చేసుకున్నాము. ప్రీ బర్త్‌డే అయినా అక్కడే అన్నీ చేద్దామని ప్లానింగ్ చేసుకున్నాము. కానీ ఇక్కడ మా హస్బెండ్ ఒక బిజీ వల్ల మేము వెళ్ళలేకపోయాము. అది కూడా మేము అంటే స్కిప్ చేసేసాము. అలా అని చెప్పి మేమున్నటువంటి ఏరియాలోని చాలా లొకేషన్స్ నేను చూశాను. సో, నాకైతే ఎక్కడ కూడా సరైన లొకేషన్ దొరకలేదు. ఎక్కడ చూసినా టేకు చెట్లు, కాంపి ప్లాంటేషన్స్, మిరియాల చెట్లు తప్ప నాకైతే సరైన లొకేషన్ ఇక్కడ ఏమి దొరకలేదు. పొలాల్లో గ్రీన్ ఏరియా తప్ప. సో, అలా అని చెప్పి మేమున్నటువంటి ఏరియా దగ్గర నాకైతే ఏరియా దొరికింది. సో, ఈ ఏరియాలోని మేము ఇంట్లో ఉన్నటువంటి ఈ సామాన్లు పట్టుకెళ్ళిపోయి మేమైతే మా పాపకి ప్రీ బర్త్‌డే సెలబ్రేషన్స్ ఈ విధంగా తనకి చిన్నగా కేక్ కట్ చేయించామనమాట. మాకైతే చాలా మంచిగా అనిపించింది. తనని అలా బయట తీసుకెళ్ళి కాసేపు గ్రీన్ ఏరియాలో ఆడిపించి ఈ విధంగా కేక్ కట్ చేయించి ప్రీ బర్త్‌డే చేయిస్తే తను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది. సో, తను మాకు చాలా స్పెషల్. తను పుట్టినప్పటి నుంచి మాకైతే చాలా బాగుంది. మాకు సోషల్ రిలేషన్షిప్ కూడా చాలా పెరిగింది తనతో. సో, ఇలాగ తను చాలా ఎంజాయ్ చేసిందనమాట ఈ విధంగా. ఆ రోజంతా బయటే ఉన్నాం మేము. తను చాలా మాతో ఎంజాయ్ చేసి, ఆడుకొని ఫన్నీ గేమ్స్, డాన్స్‌లు ఇవన్నీ చేసేసింది. సో, ఈ విధంగా తన యొక్క ప్రీ బర్త్‌డే సెలబ్రేషన్స్ మేము చేసామండి. సో, ఇది కూడా చాలా ఎర్లీగా చేసాము. ఎందుకు అంటే మేమున్నటువంటి ఏరియాలోని ఇక్కడ ట్రైబల్ ఫెస్టివల్స్ ఉన్నాయి. ఏరియా అంతా గలీజ్ అయిపోద్ది అని చెప్పి మేము ముందుగానే మళ్ళీ గెస్ట్‌తోని మళ్ళీ ఇక మా హస్బెండ్ ఒక బిజినెస్, మళ్ళీ నేను డ్యూటీకి జాయినింగ్ అయిపోవాలి, ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయని చెప్పి మేము ముందుగానే ఇలాగ తనని ప్రీ బర్త్‌డే సెలబ్రేషన్ చేయించామన్నమాట. సో, నాకైతే చాలా మంచిగా అనిపించింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కడుపున చేరగానే గుండె గడపకి వేడుకొచ్చే రోజు నీ ధ్యాసలో కాలం తెలీదులే. నేలపైన అడుగేయగానే అమ్మలాగా నేను జన్మనెత్త ఒడిని నీ రాకతో గుడిలా చేసావులే. ఆదమరచిపోన నిన్నే చూస్తూ ఉంటే తెల్ల